ఇక జనాలకు న్యాయం చేయాల్సిన కొలువులో ఉండి న్యాయం చేయకుండా పైసలకు కకృతిపడి అన్యాయం చేసిండని ఒక కాకి అధికారి మీదనే ఫిర్యాదు చేసింది ఇంకో కాకి అధికారి. చూడురు ముచ్చట ఏందో. గిడ మేడ్చల్ జిల్లాలో ఉన్న మేడిపల్లి పోలీస్ స్టేషన్ ముంగట నిరసన చెప్తుంది కదా. పోలీసులకు న్యాయం చేయాల్సిన పోలీస్ మేడమే గిట్ల ఎందుకు చెప్తుందో, డ్యూటీలో ఏమన్నా తప్పు గిట్ల చేస్తే తీసి పక్కకి గిట్ల పెట్టి రా ఎట్లా. ఇక పోలీస్ డ్రెస్ వేసుకొని మరి నిరసన చేస్తుంది. ముచ్చటేందోగా పోలీస్ అక్కనే అడుగుదాం పారి. ఆయన కూడా ఈ కేసు నేను గత 8 నెలల జూలై నుంచి నేను పిఎస్ చుట్టూ తిరగడం జరిగింది. నా ఇల్లు కబ్జా జరిగింది సార్, ఫోర్జరీ జరిగిందని తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళకు అక్యూజ్లకు శివకుమార్ డబ్బులు తిని వాళ్ళకి ఫేవర్ చేస్తున్నారు. వాళ్ళకి యాంటిసిపేటెడ్ బెయిల్ ఇప్పించిన, స్టే ఆర్డర్ చేసిన, అది అలాగే పక్కన పెట్టిన. ఆ ఫైల్ ఇప్పటి వరకు ఏం జరిగింది, ఇటువంటి ఇన్ఫర్మేషన్ మాకు చెప్పడు. మాత్రం ఎఫ్ఐఆర్ చేసినారు. ఎందుకు, ఎక్కడ ఏం జరిగింది నేను క్లియర్గా చెప్పినాను. సీసీ ఫుటేజ్ ఉందని తీసుకోవడం, ఆయన పరిశీలించడం జరిగింది. ఇప్పుడు ఆ సీసీ ఫుటేజ్ ఎక్కడ ఉంది? నేను అది అడిగిన తర్వాత కూడా వీడియోలో ఇష్టం వచ్చినట్టు చేసుకోపని మాట్లాడడం జరిగింది ఎస్ఐ శివకుమార్ గారు. ఆ రోజు 3rd తారీఖు మా అమ్మగారు వచ్చి పిఎస్కి వచ్చినారు అన్నారు కదా, తీయండి ఆ వీడియో తీయండి. నా దగ్గర కూడా CC4 కెమెరా సీసీ ఫుటేజ్ ఉంది, నేను కూడా తీస్తాను. ఇప్పుడు అన్యాయంగా నేను నా హస్బెండ్ కట్టెలు తీసుకొని కొట్టినామని చెప్పేసి ఫేక్ MLC సర్టిఫికేట్ పెట్టి మమ్మల్ని రిమాండ్ చేయాలని చూస్తున్నారు. ఇది కేవలం ఎస్ఐ శివకుమార్ దౌర్జన్యం, కక్ష, పాత కక్ష. మమ్మల్ని ఇప్పటివరకు పిలిచి మాట్లాడలేదు సార్. ఆ రోజు ఎఫ్ఐఆర్ కంటెంట్లో మీ అమ్మగారిని మీరు కొట్టారా, మీ అమ్మగారేనా, మీరు కూతురేనా, మీరు అల్లుడేనా, ఒక్క మాట ఇప్పటివరకు ఎస్ఐ శివకుమార్ నాతో మాట్లాడలేదు. ఏకపక్షంగా లాస్ట్ టైం కేసులో, ఫోర్జరీ కేసులో కూడా ఏకపక్షమే పోయింది. అక్కడ అక్యూజ్డ్ వాడు, ఇక్కడ అక్యూజ్ నేను. ఇక్కడ కూడా మినిమం ఎంక్వైరీ, ప్రిలిమినరీ ఎంక్వైరీ అంటారు సార్, అది కూడా జరగలేదు. ఎవరు ట్రైనింగ్ ఇచ్చినారు? ఆయన చదువుకోలేదా? మినిమం నేను ఒక WPCని నాకున్న నాలెడ్జ్ ఆయనకు లేదా? సరే ఎంక్వైరీ చేసినావు, నువ్వు ఏ బేసిస్ మీద? ఆయననే కొట్టినా, నేను కొట్టినా. ఇతరం కొట్టినప్పుడు ఆయనను మాత్రం మెడికల్ ఎగ్జామినేషన్కి ఎట్లా పంపించినావు? నన్ను కూడా పంపించాలి కదా. ఏం జరిగింది? ఇదంతా అన్యాయంగా నడుస్తుంది పోలీస్ స్టేషన్లో మొత్తం. ఓహో, గది ముచ్చట ఇన్నారు కదా. ఆమె ఇంటిని ఎవరో కబ్జా చేస్తున్నారని చెప్పినా గాని పట్టించుకుంటలేడట మేడిపల్లి ఎస్ఐ శివకుమార్ సారు. అట్లనే కబ్జాదారులతోని చేతులు కలిపి వీళ్ళనే లోపలికి పంపనికే చూస్తుండటనుల్లా. అయితే పెద్ద ఆఫీసర్ల దగ్గరికి పోలేదా అని అడిగితే, సార్ ఇంతకుముందు నేను DCPకి, ACPకి, CP వరకు కంప్లైంట్ చేయడం జరిగింది. అది CP వరకు వెళ్ళిందో లేదో నాకు తెలియదు. మేము చాలాసార్లు CP ఆఫీస్కి వెళ్ళి కలవాలని ట్రై చేసినాం, మమ్మల్ని కలవనీయలేదు. గోవర్ధనగిరి CI సార్ మమ్మల్ని CP ఆఫీస్లో కింద కూర్చొని మాట్లాడుతుంటే కూడా మమ్మల్ని వెనక్కి పిలిపించేసినాడు. మమ్మల్ని CPని కూడా కలవనివ్వట్లేదు. మరి నేను యూనిఫామ్ వేసుకున్న నా పరిస్థితి ఎట్లా ఉంటే కామన్ పీపుల్ పరిస్థితి ఎట్లా ఉంది? నేను ఈ కనీసం ఈ ద్వారా మీరు CP దగ్గర పోతే నేను ప్రతిదీ క్లియర్గా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా, విత్ ఎవిడెన్స్. ఆయన పెద్ద దొంగ అని చెప్పడానికి, అవినీతి పరుడు అని చెప్పడానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. అది ముచ్చట. ఎన్నిసార్లు పోయినా గాని పెద్ద సార్లతానికి ఓనిస్తలేరట. ఇక పోలీస్ అక్క చెప్పినట్టు యూనిఫామ్ వేసుకున్న గామనే అన్ని తిప్పలు పెడుతుర్రంటే మామూలు జనాల పరిస్థితి ఏంది? ఓ పోలీసు పెద్ద సార్లు, బయట ఉన్న దొంగల సంగతి తర్వాత ముందు మీ డిపార్ట్మెంట్ లో ఉన్న గీ అవినీతి అధికారుల సంగతి చూడుర్రి అని అంటుర్రు. గీ ముచ్చట తెలిసిన ఇంతకు ముందు పోలీసుల చేతులకి ఇట్లా బాధపడ్డ అమాయక జనాలు.